సహీహ్ అల్ బుఖారీ పుస్తకం ఇమాన్కు సంబంధించిన వివరణ. బాబ్ పవిత్ర ఉద్దేశంతో రమదాన్ ఉపవాసాలు ఉంచడం ఇమాన్లో భాగమే. హదీస్ నంబర్ 38. అనువాదం ముహమ్మద్ బిన్ సలాం, ముహమ్మద్ బిన్ ఫుజైల్, యహ్యా బిన్ సయీద్, అబూ ముస్లిమా, అబూ హురైరా రజియల్లాహు అన్హు నుండి రివాయత్. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే రమదాన్లో ఇమాన్తో మరియు అల్లాహ్ దగ్గర ప్రతిఫలం ఆశిస్తూ ఉపవాసాలు ఉంచుతారో వారి మునుపటి పాపాలు మాఫీ చేయబడతాయి. ఈ హదీస్ ద్వారా మనకు తెలిసేది, రమజాన్ ఉపవాసాల ప్రాముఖ్యత. నిజమైన విశ్వాసంతో, స్వచ్ఛమైన హృదయంతో, అల్లాహ్ తృప్తిని కోరుతూ ఉపవాసాలు పాటించే వారికి గత పాపాలు క్షమించబడతాయి. ఇఖ్లాస్ శుద్ధమైన ఉద్దేశం. ఉపవాసాలు అలవాటుగా కాకుండా పూర్తిగా అల్లాహ్ కోసం ఉండాలి. అల్లాహ్ యొక్క రెహ్మత్ ఒక్క రమజాన్ ఉపవాసంతోనే మన గత దోషాలను మాఫీ చేయించే అవకాశం అల్లాహ్ మనకు ఇచ్చాడు. ఇమాన్ మరియు సవాబ్పై నమ్మకం. ఉపవాసం మనిషి ఇమాన్ను బలపరిచే ఒక ముఖ్యమైన అమలు. ఈ హదీస్ మనకు రమజాన్ రోజాలను నిజమైన విశ్వాసంతో, అల్లాహ్పై పూర్తిగా భరోసా ఉంచుతూ పాటించాలని బోధిస్తోంది.